సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. బాపడుపాలెం అనే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక మండల పరిషత్ స్కూల్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఇప్పుడు నేను ఒక సూపర్ కిడ్ని పరిచయం చేయబోతున్నాను. నిజంగా ఎంత రికార్డ్ క్రియేట్ చేసింది పాప అంటే, సూపర్ మెమొరీ. ఏజ్ ఎంత అంటే సార్ని అడిగితే చెప్పారు ఇంకా 22nd వస్తే కనుక ఈ పాపకి ఇప్పుడు 5 years వస్తాయి అని చెప్పి. సో 2-3 months నుంచి ఐ థింక్ స్కూల్ కూడా రావడం మొదలుపెట్టింది. కానీ తను చేస్తున్నటువంటి వండర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మనం ఇంతకు ముందు ఇలాంటి టాలెంటర్స్ని వెతుకుదామన్నా కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో అదొక స్పెషలైజేషన్ అనమాట. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బాపడుపాలెంలో ఉన్నటువంటి ఈ స్కూల్కి ఇప్పుడు మనం వచ్చేసాం. తిను ఏం క్రియేట్ చేయబోతోంది వండర్ అంటే సూపర్. నిజానికి నాకు ఒక వీడియో అయితే గంగాధర మాస్టర్ నాకు వాట్సాప్ చేశారు. అసలు రియల్లీ చాలా ఆసమ్ అనిపించింది. ఏంటి సార్ అంటే, అసలు ఇప్పుడు వచ్చి ఇలాంటి రికార్డ్ కూడా లేదమ్మా, ర్యాండమ్గా అంటే డిసార్డర్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఆంగ్ల అక్షరాలను తను ఎంత ఆర్డర్ చేస్తుందంటే, సో మీరు అనుకోవచ్చు దాంట్లో చిత్రం విచిత్రం ఏముంది అని. సో ఇక్కడ మనకి 26 letters మనం ఎలా పెట్టినా కూడా అమ్మాయి మాత్రం ఆర్డర్ చేసి చూపిస్తుంది. చాలా షార్ట్ టైమింగ్లో అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూడగానే. హాయ్ ఆరాధ్య, సే హాయ్. నమస్తే. నమస్తే. ఓకే, టర్న్ దిస్ సైడ్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ పాప ఇంత వండర్గా ఉంది అసలు, ఆమె మెమొరీ కావచ్చు ఇవన్నీ కూడా. నేను డైలీ స్కూల్లో యాక్టివిటీ చేస్తుంటానండి. ఈవినింగ్ యాక్టివిటీ చేస్తుంటే పాప ఆల్ఫాబెట్స్ ముందు నేర్పాం. ఆల్ఫాబెట్స్ నెంబర్స్ నేర్పిన తర్వాత లెటర్స్ని చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తుందండి. మనం ఏ లెటర్ చూపించినా సరే చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తుంది. అది మనం ఎన్ని లెటర్స్ చూపించినా సరే 26 వరకు, నేను ఇక్కడ చూసారా A to Z వరకు 26 కట్ చేసి కార్డ్బోర్డ్ షీట్స్ మీద అంటించానండి. ఈ కార్డ్స్ దీని వెనక ఏ మార్క్స్ కూడా ఉండవండి. దీని వెనకాతల ఏది కూడా మార్క్స్ ఉండవు. ఫ్రంట్ వైపు మాత్రం నేను లెటర్ రాశాను. మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ ఏమి కూడా ఉండవండి. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా ఆరాధ్య, వాట్ ఈస్ దిస్ లెటర్? M. దిస్ వన్ O. దిస్ వన్ P. దిస్ వన్ C. ఈ విధంగా ఈ లెటర్స్ అన్నిటిని కూడా రికగ్నైజ్ చేస్తాను. దిస్ వన్ N. దిస్ Z. అయితే ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసేసి ఆ టేబుల్ మీద వరుసగా పెట్టేసి ఒక్కసారి జంబుల్ పద్ధతిలో పెడతాను. జంబులింగ్ చేసి మిక్స్ చేసి పెడతాం. అంటే A to Z ఒక ఆర్డర్లో కాకుండా పాప ఆ జంబుల్ చేసిన వర్డ్స్ అన్నిటిని కూడా 1 లేదా 2 సార్లు చూస్తుంది. తర్వాత వాటిని రివర్స్ చేస్తాం లెటర్స్ కనిపించకుండా. లెటర్స్ రివర్స్ చేస్తే పాప వాటన్నిటిని కూడా A to Z ఒక ఆర్డర్లో అన్ని ఓపెన్ చేస్తుందండి. అది ఆరాధ్య స్పెషల్. ఓకే ఆరాధ్య, రెడీ? రెడీ. ఓకేనా? సో 26 letters ఇవి ఒక 4-5 గుర్తుపట్టాలంటేనే మన వల్ల కాదు. అలాగే చూద్దాం. బుజ్జి పాప రెడీ ఉంది. ఓకేనా? కెన్ యూ స్టార్ట్? ఆరాధ్య, టేక్ ఇట్ అండ్ పుట్ దేర్. గో. ఆరాధ్య చూడండి చక్కగా ఎంత చరాకీగా ఉందో. టేక్ ఇట్ గో. సో ఇట్లా ర్యాండమ్గా ఉన్న వాటిని ఎలా అంటే ఒక ఆర్డర్ కూడా లేనటువంటి వాటిని తను ఆర్డర్ చేసి చూపిస్తుంది. చాలా ఫాస్ట్ రికగ్నైజేషన్ అనమాట. అసలు ఎంత బాగా తనలో ఉన్నటువంటి ఆ మైండ్ పవర్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజానికి దీనికి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఉందంటే కొంచెంగా తనకి అలవాటు చేశారు. ఈ స్కూల్లో few months నుంచే తను ఈ స్కూల్కి వస్తుంది. అవునా సార్? ఎన్ని మంత్స్ నుంచి? 2 నెలలు అవుతుందండి. స్కూల్కి 2 నెలల నుంచి వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాక్టీస్ చేయించారు? లేదండి, అసలు అక్కడ లెటర్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుందండి. వీటిని సార్ ప్లేస్ చేశారు కార్డ్స్ అన్నిటిని. సో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క రకంగా ఉంది. అది కూడా ప్లానింగ్ ఏమీ లేదు. ఇప్పుడు వీటిని ఎలా తను ప్లాన్డ్గా షార్ట్ టైంలో ఒక ఆర్డర్లో చేస్తుందో చూద్దాం. పాటలు వచ్చా? సాంగ్స్ వచ్చా?
రైమ్స్ వచ్చా రైమ్స్ వచ్చా నీకు? లెట్ స్టార్ట్ నా చేద్దాం. ఆరాధ్య రెడీ? రెడీ. రీడ్ ఇట్. వేర్ ఇస్ ఏ? వారేవా సూపర్ కదా అసలు. ఎక్సలెంట్ ఆరాధ్య, సూపర్. క్యూట్ 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 క్యూట్. టెన్షన్ వచ్చింది ఎక్కడైనా మిస్ అవుతుందేమో అని. ఓ వారేవా. హే బిగ్ క్లాప్ ఫర్ ఆరాధ్యనా. ప్రౌడ్. సూపర్ సూపర్, గ్రేట్ జాబ్ రియల్లీ. ఏంటి సార్ అసలు చూడడానికి ఆశ్చర్యం వేసింది. కొంచెం నాకు స్వెట్ కూడా వచ్చింది ఎందుకంటే తీస్తుంది ఎక్కడైనా మిస్ అవుతుందా అది. ఇప్పుడు యాక్చువల్గా స్కూల్ నుంచి వెళ్ళే టైం అండి, చిన్న కంగారు అయినప్పటికీ కూడా చేస్తుంది. రోజుకి 2-3 టైమ్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తుంటాను. బాగా చేస్తుందండి. అంటే ఎలా అసలు ఇంత డిసార్డర్లో మనమేమో అవన్నీ కార్డ్స్ మిక్స్ చేసేసి ఇచ్చినాము, బట్ ఎట్లా అది ఎలాగా అంటే జ్ఞాపక శక్తి? ఆరాధ్యకి ఐక్యూ లెవెల్ కొంచెం ఎక్కువ అండి, జ్ఞాపక శక్తి ఎక్కువ. ఒక ఆల్ఫాబెట్సే కాదు నెంబర్స్ కూడా చక్కగా చేస్తుందండి. తెలివైన అమ్మాయి. మనం సరైన విధంలో కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగా అవుతుందండి. నెంబర్స్ చేద్దాం సార్. నెంబర్స్ చేస్తుంది ఆరాధ్య. లెట్ స్టార్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం నెంబర్స్ పెట్టాం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అయ్యాయి. ఇది సార్ వాళ్ళ మాస్టరు పెట్టారు. సో ఇది నేను మిస్ప్లేస్ చేస్తాను, మళ్ళీ గెస్ చేద్దాం. ఓకే, నన్నే టెస్ట్ చేస్తుంది. ఐస్ ఎంత షార్ప్గా ఉన్నాయంటే మామూలుగా లేవు. ఆ ఐస్లో ఏదో పవర్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. చూసారా నేను ఎన్ని చేస్తున్నానో. ఓకేనా, లెట్ స్టార్ట్ నా. అరజా, వేర్ ఇస్ 1? వెరీ గుడ్. 2? రెడీ ఆరాధ్య? ఓకే. సూపర్. ఓ నైస్ నైస్, వెరీ గుడ్ వెరీ గుడ్ కదా. హే గట్టిగా బా. సూపర్ ఆరాధ్య. మనం గమనించినట్లయితే కార్డ్స్ కి బ్యాక్ సైడ్ లో కూడా వైట్ పేపర్ అంటించారు. అవునండి, ప్రతి కార్డు అసలు ఏది మార్క్ చేసుకోవడానికి బ్లైండ్ సెలెక్ట్ చేయడానికి కూడా వైట్ పేపర్స్ అంటించారు. రియల్లీ గ్రేట్ సార్. సో మంచి ట్రైనింగ్. ఎందుకంటే ఆ పాపలో ఐక్యూ లెవెల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని గెస్ చేసి దాన్ని ఒక వేలో తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇస్తే నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తారు పిల్లలు. ఆరాధ్య జస్ట్ ఇప్పుడైతే మనకు 4 years ప్రభుత్వ పాఠశాలలో కూడా చురుకైన విద్యార్థులు ఉంటారు.
వాళ్ళకి సరైనటువంటి శిక్షణ ఇస్తున్నట్లయితే చక్కగా వాళ్ళు మరి భవిష్యత్తులో కూడా మంచి స్థాయికి ఎదుగుతారండి. అందుకు అనుగుణంగా నేను దాన్ని ఐడెంటిఫై చేసి అమ్మాయికి మరి మ్యాథ్స్ అవ్వచ్చు వేరే దేంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సార్ మీరు కూడా మీ ఇంట్రెస్ట్ని పిల్లల మీద కూడా పెట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో పురాతన వస్తువుల సేకరణ దానికోసం ఒక హౌస్నే స్పేర్ చేశారు గంగాధరం మాస్టర్ గారు. సో ప్రీవియస్ కూడా మనం చాలా చాలా వస్తువులన్నీ చూపించాము, ఎలా కలెక్ట్ చేస్తారు, దానికోసం ఎంత ఎఫర్ట్ చేస్తారు, మనీ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది ఈ ట్రావెలింగ్ కోసం వేరే ప్రాంతాలకి. ఇప్పుడు ఈ పాప అట్ ఏజ్ ఆఫ్ 4 years రేపు August 22 వస్తే 5 years కంప్లీట్ అవుతుందండి. సో ఇలాంటి పాప ఇంత బాగా అంటే మనమే ఆశ్చర్యం అనిపిస్తోంది, తను అలా చేయగలుగుతుందా, ఎక్కడైనా మిస్ అవుతుందేమో అనిపించింది సార్. కొంచెం మిస్ అవుదండి కొంచెం ట్రైనింగ్, కాకపోతే ఎక్కువ మంది ఒకేసారి క్రౌడ్ 10-15 మంది వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి. దానికి తోడు స్కూల్ ఆటో వచ్చేసింది, వెళ్ళిపోవాలన్న గాబరా, నిద్ర వస్తోంది పాపం చిన్నదానికి. అవునండి అవును. ఏం చెప్తారు సార్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లల్లో ఇంత టాలెంట్ ఉంది అంటే సో ప్రతి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సజెషన్? ఇప్పుడు అక్కడ మనం మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటామండి. వాళ్ళు ఏంటంటే తగినటువంటి గుర్తింపు వచ్చినప్పుడు మా దగ్గరికి ఏ పిల్లవాడు వచ్చినా సరే వాళ్ళ తాలూకా స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేది మేము గుర్తిస్తాం. ఒక్కొక్క రంగంలో గుర్తింపు తీసుకొస్తారు. ఒకరు ఆటల్లో రావచ్చు, ఒకరు ఇంగ్లీష్ బాగా రాస్తారు, చదువుతారు, గణితం. కొంతమంది పిల్లలు మేము 2 అంకెలు 3 అంకెలు ఇచ్చినట్లయితే కూడికలు వితిన్ సెకండ్స్లో చెప్తా ఉంటారండి. ఉదాహరణకి 238 + 5 68 అంటే టక్మని చెప్తారు. ఇక్కడ వేదిక మ్యాథ్స్ ఉండదు, ఏ ట్రైనింగ్ ఉండదు, వాళ్ళ తాలూకా స్థాయి ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే బట్టే విధానం ఉండదండి. ఓన్లీ మైండ్ ద్వారా మాత్రమే మనం చాలా ఫ్రీగా ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్య అయితే మాత్రం గవర్నమెంట్ పాఠశాలలో అందుతుందండి పిల్లలకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళకి కూడా అంతే విద్యను వినోదాత్మకంగా అందించాలనే ఒక కాన్సెప్ట్ కూడా మనం ప్రభుత్వ పాఠశాలలో చూడొచ్చు అంటున్నారు గంగాధర మాస్టర్ గారు. సార్ ఇప్పుడు మీరు ఏమైనా రికార్డ్కి అప్లై చేశారా అంటే మీరు సెర్చ్ కొట్టారు, అసలు ఏంటి? యాక్చువల్గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్కి అప్లై చేశానండి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్కి అప్లై చేస్తే వాళ్ళకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఇది అసలు హౌ కెన్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు. ఇది పాసిబిలిటీ ఎట్లా ఉంటుంది అండి? పాసిబిలిటీ అంటే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ వే ఆఫ్ వీడియోస్ వాళ్ళు క్లోజప్లో ప్రొడ్యూస్ చేయమన్నారు. అవన్నీ కూడా నేను వాళ్ళ క్లోజప్లో కార్డ్స్ అన్ని మిక్సింగ్ చేయడం, బ్యాక్ సైడ్ ఏమైనా రాసి ఉన్నారేమో వాళ్ళు రకరకాల డౌట్లు ఉంటాయండి. అవన్నీ కూడా వీడియోస్ తీసి చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత వితిన్ 1 week or 10 days దానికి వాళ్ళు కూడా చాలా ఇదయ్యారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చెక్ చేస్తే దీనికి సంబంధించి రిలేటెడ్ టైటిల్ లేదండి. దీన్ని కొత్తగా నేను నిన్ననే ఆ టైటిల్కి నేను అప్లై చేయడం జరిగిందండి. ఫర్దర్గా అక్కడి నుంచి రివ్యూ అవి ఏమొస్తుందో చూసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ మాకు ప్రభుత్వం డిపార్ట్మెంట్ సహాయంతో కొంచెం ముందుకెళ్తాను. సార్ పేరెంట్స్కి ఏం చెప్తారు? పిల్లల్లో అంటే టీచర్స్ అనేటప్పటికి వారికి ఓన్లీ స్టడీస్ చదువు చెప్పడమే కాదు, వాళ్ళలో టాలెంట్ను కూడా ఫస్ట్ మీరే టాలెంట్ని రికగ్నైజ్ చేయాలంటే తల్లిదండ్రులకు ముందు తెలుస్తుందండి. తల్లిదండ్రులు ఒక మోస పద్ధతిలో 3 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ ఇంగ్లీష్ పుస్తకాలు అవి తెచ్చేసేయడం, వాళ్ళ చేత రాయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. అసలు పిల్లలకి ముందు 3 సంవత్సరాలు దాటిన తర్వాత గీతలు గీయడము, అట్లాగే మనకి రౌండ్ సర్కిల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ చేయడం తల్లిదండ్రులు ఇంటి దగ్గర నేర్పొచ్చండి. అంతే తప్ప వచ్చిన దగ్గర నుంచే మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడేయాలా, లేదా ఇంగ్లీష్లోని పెద్ద పెద్ద వాక్యాలు సెంటెన్సెస్ రాసేయాలా, ఈ విధమైన ఆలోచన విధానం మాత్రం కరెక్ట్ కాదండి. పిల్లవాడిని ఏంటంటే వాళ్ళ తాలూకా మానసికమైనటువంటి ఒత్తిడి లేనటువంటి విధంగా విద్యను అందింపజేయాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే మాత్రం పెద్ద అయిన తర్వాత అది అనేక రకాల దుష్ప్రమాణాలకి త్రావు తీసే అవకాశం ఉంటుందండి. సార్ ఇప్పుడు ఆరాధ్య పేరెంట్స్ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ మీరే చెప్పారు. సో ఎలాంటి ట్రైనింగ్కి స్పెషల్ క్లాసెస్ కానీ ఏమీ లేవు. తనలో ఒక ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, దాన్ని మీరు గుర్తించారు. సో ఇట్లా ఎంకరేజ్ చేస్తే పాప వండర్ క్రియేట్ చేస్తుంది. నిజం కొంచెం టెన్షన్ పడ్డాను నేను కూడా, ఎక్కడైనా మిస్ ఆర్డర్ చేస్తున్నాను. బట్ లేదండి, బై ప్రాక్టీస్ మనం ఏ ఆర్డర్లో పెట్టినా, ఇప్పుడు నేను పెట్టాను, నాకు తెలియదు ఏ ఆర్డర్ పెట్టాను, మీరు దాన్ని మార్చారు అటు ఇటు, ఎన్నిసార్లు మార్చినా ఏం చేసినా సరే తను మాత్రం వాటిని మనకు రోబో సినిమాలోనే స్కానింగ్ చేస్తారు కదండి. ఆ బుక్స్ మనం రోబో సినిమాలో చూస్తే ఇలా బుక్స్ పెడితే స్కానింగ్, అది సినిమా. ఇక్కడ వాస్తవం అమ్మాయి చిట్టు రోబో అండి. చాలా షార్ప్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైనా పక్కన మాట్లాడితే కూడా దాన్ని ఏది కూడా తన మైండ్ లో తీసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, పక్కన మాట్లాడినా ఇలా చూస్తుంది. ఒక 2-3 seconds తర్వాత
మరలా ప్రీవియస్గా ఏదైతే ఐడెంటిఫై చేసిందో రికగ్నైజ్ చేసిందో అవి కూడా మర్చిపోదండి. 2 సెకండ్లు 3 సెకండ్లు చూసినా సరే మళ్ళీ కరెక్ట్గా చేస్తుంది. నిజంగా వండర్ కిడ్. సో తను కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేయాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూనే మీ బ్లెస్సింగ్స్ కూడా ఆరాధ్యకి ఇవ్వండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి